ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 16 రోజులుగా మనం ఆదికవి నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో తృతీయ ఆశ్వాసంలో ఉన్నాం. నిన్నటి రోజున 16వ భాగంలో శుక్రాచార్యుడు యయాతి మహారాజుకు శాపం పెట్టడం, అలాగే ఆ యయాతి మహారాజు తన పుత్రుడైనటువంటి పూరుడికి ధర్మాలను బోధించడం, ఆ తరువాత యయాతి స్వర్గాది లోకాలకు వెళ్ళడం, ఆ స్వర్గలోకానికి వెళ్ళినటువంటి యయాతిని ఇంద్రుడు స్వర్గభ్రష్టుని గావించడం, తదనంతరం ఆయన యొక్క దౌహిత్రుల వల్ల మళ్ళీ ఆయనకు ఉత్తమ గతులు కలగడం, ఇటువంటి విషయాలన్నీ మనం నిన్న విని తృతీయ ఆశ్వాసానికి పూర్తి చేసుకొని ఈ రోజున 17వ భాగానికి చతుర్థ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాం. దీనికి ప్రార్థనా పద్యంగా శ్రీలలనాస్తన ఘటిత విశాలోరస్ఖల వివేక చతురానన వాణీలీలాస్పద చాళుక్యాన్వయ పయోధి సంపూర్ణ శశి అని కృతిశ్రోత అయినటువంటి రాజరాజ నరేంద్రుడిని స్తోత్రం చేస్తున్నాడు. లక్ష్మి అనేటువంటి కాంత యొక్క స్తనాలతో కూడినటువంటి విపులమైనటువంటి వక్షస్థలం కలవాడ, వివేకంలో బ్రహ్మ వంటివాడ, సరస్వతి విలాసాలకు పట్టుకొమ్మైనవాడా, అంటే కావ్య గీత ప్రియ అని ప్రకాశించే చాళుక్య వంశం అనేటువంటి సముద్రానికి నిండు చందమామ వంటివాడా, రాజరాజ నరేంద్రుడా అని ఇక్కడ స్తోత్రం చేశాడు. ఇక్కడ నా విష్ణు పృథ్వీపతి అనేటువంటి సూక్తిని అనుసరించి రాజు విష్ణువు యొక్క అంశతో కూడి ఉంటాడు. అప్పుడు అతడికి లక్ష్మి ఆలింగనం చేసుకుంటుంది అని భావన. సంబోధనలకైనటువంటి విశేషణాల అర్థాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఇక్కడ వివేక చతురానన, వాణి లీలాస్పద అనేటువంటి 2 విశేషణాలు మాత్రం పరస్పరం సమన్వయపడుతూ ఉండటం అనేది ఇక్కడ ఒక విశేషం. బ్రహ్మలక్షణం ఉన్నటువంటి రాజరాజు సరస్వతీదేవికి ఆశ్రయుడున్నాడనేటువంటి భావం కూడా కుదురుతుంది. ఇక పూరు మహారాజు యొక్క వంశక్రమాన్ని మనకి నన్నయ్య గారు అందిస్తున్నారు. ఇమ్ముగా సరస్వతీ తీరంబున 12 వత్సరములు విధి మార్గమున సద్గుణ సముదాయం మెసగా చేసి సత్రయాగమునిష్టం. సరస్వతీ నది తీరంలో 12 సంవత్సరాల పాటు సత్రయాగాన్ని విధి విధానంగా సద్గుణ సమూహాలు అతిశయించేటట్టుగా ఎక్కువ ప్రీతితోటి రాజుగారు చేశాడు.
ఇక్కడ సత్రయాగం చేశాడు అంటున్నాడు. అంటే 13 రోజుల నుంచి 100 రోజుల వరకు సాగేటటువంటి యాగాన్ని సత్రయాగం అంటారు. సరస్వతి నదికి మనస్సులో అనురాగం కలిగింది. ఆమె అతన్ని ధర్మ మార్గంలో తన భర్తగా చేసుకుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ త్రసుడు అనేటువంటి వాడు పుట్టాడు. అంటే వాడి పేరు, ఆయన రాజు పేరు మతినారుడు. ఆ మతినారుడు అనేటువంటి మహారాజు సరస్వతి నడి ఒడ్డున 12 సంవత్సరాలు సత్రయాగాన్ని చేశాడు. అలా చేయటం వల్ల ఆ సరస్వతి నదికి మనసులో అనురాగం కలిగింది ఆ యొక్క మతినారుడి మీద. ఆమె ఆ నదీమ తల్లి అతన్ని ధర్మ మార్గంలో వివాహం చేసుకొని ఒక పుత్రుడు పుట్టాడు వాళ్ళకి. వాడి పేరు త్రసుడు. ఆ త్రసుడికి కాళింది అనేటువంటి భార్య యందు ఇలినుడు అనేటువంటి పుత్రుడు పుట్టాడు. ఆ త్రసుడికి కాళింది అనేటువంటి భార్యకి ఇలినుడు అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ ఇలినుడికి రథంతరి అనేటువంటి భార్య యందు దుష్యంతుడు పుట్టాడు. ఆ దుష్యంతుడు అధికమైనటువంటి సామర్థ్యంతో కలిగి ఉన్నాడు. ఆ దుష్యంతుడి యొక్క బలం చెబుతున్నాడు మనకి నన్నయ్య గారు. బాలహరిణముల పట్టెడు లీలను విషమాట వీచలిత కేసరి శార్దూలేభ శరభముల తన బాలత్వమునంద ఎగిచి పట్టుచు మరియు. ఆ దుష్యంతుడు తన చిన్నతనంలోనే లేడి పిల్లలను పట్టుకునే విధంగా భయంకరమైనటువంటి అడవుల్లో తిరిగేటటువంటి సింహాలని, పులులను, ఏనుగులను, శరభ మృగాలను వెంటాడి పట్టుకునేవాడు. శరభ మృగాలు ఇప్పుడు కనపట్టలేదు, కానీ 6 కాళ్ళ మృగాలట అవి. సింహం కంటే, పులి కంటే కూడా ఘోరమైనటువంటి పరాక్రమం కలిగిన జంతువు అంటారు. కొన్ని చోట్ల ఈ శరభ మృగానికి 8 కాళ్ళు కూడా ఉంటాయని పెద్దవాళ్ళు అంటారు. మామూలుగా మృగానికి 4 కాళ్లే ఏ జంతువుకైనా, కానీ ఈ శరభ మృగానికి 8 కాళ్ళు ఉంటాయి. సింహం కంటే, పులి కంటే కూడా ఎంతో బలమైందని చెప్తారు. ఇంకా చెప్తున్నాడు, ఉర్వీరుహ నిబహముతో పర్వతములు వెరికియుండు పర్వతములపై పర్వగవైచుచు యవ్వన గర్వంబున నొప్పే ఉర్వికడు నధిగుండై. ఆయన పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు నన్నయ్య గారు. వృక్షాలతో కూడినటువంటి గొప్ప గొప్ప పర్వతాలను కూడా పెకలించి ఒక పర్వతాన్ని మరొక పర్వతంతో ఢీ కొట్టించేవాడు. యవ్వన గర్వంతో భూలోకంలో మిక్కిలి గొప్పవాడై అతిశయించాడు ఆ యొక్క దుష్యంతుడు. ఇక ఆ దుష్యంతుడు ఒక రోజున వేటకెళ్ళాడు. అనంతమైనటువంటి బలం కలిగినటువంటి ఆ దుష్యంతుడు అన్ని దిక్కుల చివరల్లో గల, అంటే అష్టదిగ్గజాలు ఉంటాయి, భూమి కింద మోస్తూ ఉంటాయి 8. అటువంటి అష్టదిగ్గజాలు సరిహద్దుగా ఉన్నటువంటి భూమండలం తనకి ఆధీనమై ఉండగా సూర్యకిరణాలకి, వాయువుకు ప్రవేశింపరానటువంటి భయంకరమైనటువంటి అడవి ప్రదేశాలతోటి పాటుగా పూర్వరాజుల యొక్క వర్తనం వంటి వర్తనంతో, భుజబలంతో ఓడనివాడై భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరాక్రమం వర్ణిస్తున్నాడు ఇక్కడ మనకు. దుష్యంతుడు ఎటువంటి పరాక్రమం కలిగినవాడు.
ఇక్కడ భూమిని 8 దిక్కులలో 8 ఏనుగులు మోస్తూ ఉంటాయని పెద్దలు అంటారు. ఆ అష్టదిగ్గజాలు హద్దుగా ఉన్నటువంటి భూమి అంటే సమస్త భూమండలాన్ని అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దుష్యంతుడి యొక్క విశాలమైన రాజ్యంలో దుర్గమమైన అరణ్యాలు ఉన్నాయి, అంటే చొరరానటువంటి అరణ్యాలు, తపోవనాలు ఎక్కువగా ఉన్నాయి అని మనకు సూచిస్తున్నాడు. ఎందుకని? ఇవి భావి కథలో దుష్యంతుడు వేటకు పోవడానికి, శకుంతలను చూచి వివాహం చేసుకోవడానికి అనువుగా ఉన్నాయి మనకి. ఇటువంటి భావి కథార్థ సూచన నన్నయ్య గారి యొక్క వస్తుధ్వనికి నిదర్శనం. ఇక్కడ అనంత సత్వుడు అనే ప్రయోగం చేశాడు. అనంత సత్వుడు అంటే అనంతుడు, అంటే ఆదిశేషుడు. అంటే ఆదిశేషుడికి ఎంత బలం ఉందో అంతటి బలం ఉన్నది అని అర్థం. భూభారాన్ని వహించే సందర్భం కాబట్టి ఆయన భూమిని పరిపాలిస్తున్నాడు కదా రాజుగారు. అందుకని ఇది కూడా ఇక్కడ సమంజసంగా ఉంటుందని ప్రయోగం చేశారు. ఆ దుష్యంతుడి యొక్క పరిపాలనలో దేశం ప్రజల అభివృద్ధితోటి బాగా ప్రసిద్ధి పొంది రోగాలు, దుఃఖాలు, విఘ్నాలు, నష్టాలు, అనుమానాలు ఏమీ లేనివై ధర్మమైనటువంటి ప్రవర్తనతో సాగుతూ ఉన్నది. అది దుష్యంతుడి యొక్క ప్రజల మీద పరిపాలించే విధానం. దుష్యంతుడు ప్రజలకి ధర్మవర్తనమైనటువంటి పాలనను అందించడం వల్ల ప్రజలకి ఎటువంటి అరిష్టాలు కలగకుండా అభ్యుదయాలు మాత్రమే కలుగుతున్నాయని ఇక్కడ తాత్పర్యంగా తెలుసుకోవాలి. మూలంలో 6 శ్లోకాలలో ఉన్న భావాన్ని రుజా అపేతంబై అన్నటువంటి సమాసంలో కుదించి చెప్పాడు. అంటే ఏమన్నాడు? రుజా అంటే రోగాలు, దుఃఖాలు, విఘ్నాలు, నష్టాలు, అనుమానాలు ఇవన్నీ పెట్టేశాడు ఒక పాదంలోనే. ఇక్కడ భావి కథలో ప్రజాపవాద భీతి వల్ల శకుంతలాదేవిని, భరతుణ్ణి భార్యాపుత్రులుగా నిండు సభలో పేర్కొనకపోవడానికి తగినటువంటి భిత్తికని నన్నయ్య గారు ఇక్కడ కథాకథనంలో సమకూర్చాడు. ఆ దుష్యంతుడు ఒక రోజున అడవికి వేటకు వెళ్ళాడు. బాగా వేటాడి ఆనందపడదామనేటువంటి కోరికతోటి సూర్యుడు గుర్రాల కంటే వేగం కలిగినటువంటి గుర్రాలను కట్టిన రథాన్ని ఎక్కి మేలి రకం గుర్రాల మీద ఎక్కినటువంటి అశ్వికులు, అంటే గుర్రం మీద వచ్చేవాళ్ళని అశ్వికులు అంటారు, తన చుట్టూతా చేరి అనుసరిస్తూ ఉండగా ఈటెలు, చిల్లకోలలు, విండ్లు అంటే విల్లంబులు, కత్తులు మొదలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి వీర భటులు అనేక మంది వెంట వస్తూ ఉండగా ముందుకు సాగాడు. ఆ అడవిలోని మృగాలను 4 వైపులా చుట్టుముట్టి దాడి చేశాడు. అలా దాడి చేసి ఆ వనమంతగా వ్యాపించాడు. భటులు, జంతువులు చేసే కేకలు, అరుపులు కలిసినటువంటి చప్పుడుతో ఆ అరణ్యం అనేటువంటి మహాసముద్రాన్ని దుష్యంతుడి యొక్క సైన్యం అనే మందర పర్వతం ప్రాణులకు భయం కలిగేటట్టుగా కలత పెట్టింది అన్న అద్భుతమైనటువంటి రూపకాలంకారం వేశాడు ఇక్కడ. అరణ్యమనే మహాసముద్రాన్ని దుష్యంతుడు సైన్యమనే మందర పర్వతం చిలికినట్లుగా వీళ్ళంతా అడవిలోకి వెళ్ళటం వల్ల సమస్త ప్రాణులు భయపడిపోయినాయి. అంటే అరణ్యమనే సముద్రాన్ని మధించగా దుష్యంతుడికి శకుంతల అనేటువంటి లక్ష్మి లభిస్తుందనే సూచన కూడా ఇందులో చేశారు నాన్నయ్య గారు. తొందరగా తిరుగుతున్నటువంటి మహాశరభాలు, సింహాలు, అడవి పందులు, పెద్ద పులులు, మదపుటి ఏనుగులు మొదలైనటువంటి జంతు సమూహాలతోటి భయంకరమైనటువంటి ఆ అరణ్య మధ్య ప్రాంతంలో
దుష్యంతుడు విహరిస్తూ ఉన్నాడు. అంటే రాజు సైన్యం అడవిలో ప్రవేశించింది, మృగాలను చుట్టుముట్టింది, అరుపులతో పొడబెబ్బలతో వాటిని భయపెట్టి అరణ్య మధ్య భాగానికి వచ్చేటట్టుగా చేశాడు. ఆ జంతువులన్నీ ఆ వన మధ్య భాగంలో రాజు వేటాడుతూ ఉన్నాడు. అత్యంత సహజ సుందరంగా వేట యొక్క వర్ణన సాగుతోంది. తప్పించుకొని పారిపోయే జంతువులను కొట్టి, సమీపానికి వచ్చిన వాడిని తరిమి కొట్టి, కుప్పించి ఉరికి దుష్యంతుడు వేటలోని వేడుకతోటి అపారమైనటువంటి క్రూర అడవి జంతువులను సంహరించాడు. సంహారం సాగింది భీకరంగా. ఆ విధంగా దుష్యంతుడు అనేక మృగాలను తరిమి తరిమి కొట్టి చంపుతూ ఇంకా వేటాడే వేడుకతోటి చాలా దూరం వెళ్ళాడు. అతడి యొక్క రథవేగానికి ఈ కాలిబంట్లు తట్టుకోలేకపోయారు. అంత వేగంగా వీళ్ళు పరిగెత్తాలిగా. ఎంత దూరం అని పరిగెత్తుతారు, కొంత దూరం పరిగెత్తి అలసిపోతారు. ఇక వాళ్ళు అనుసరించే ఓపికను కోల్పోయి ఆకలి దప్పులతో అదుపు తప్పిపోయి ఆయా ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆగి రాజుగారి వెంట వెళ్ళలేకపోయారు. ఆ సమయంలో దుష్యంతుడు కొందరు మంత్రులతోటి పురోహితులతో కలిసి వేరొక ప్రదేశానికి వెళ్ళాడు. ఎదురుగా ఒక పవిత్రమైనటువంటి నదీ తీరంలో అనేక రకాల వాసనలు గల పూలతోటి పండ్ల భారంతో వంగినటువంటి చెట్లతోటి, తీగలతోటి, పొదలతోటి అందంగా ఉన్నటువంటి ఒక వనాన్ని చూశాడు. దుష్యంతుడు వేటాడినది సూర్యరశ్మి సోకని దుర్గమారణ్యం. అంత కారడవి, అంత దట్టమైన అడవి. దానికి సమీపంలో ఉన్నది మాలిని అనేటువంటి పుణ్యనది. ఆ నదికి అవతల ఒడ్డున ఉన్నది ఈ రాజుగారు వెళ్ళినటువంటి తపోవనం. ఇటు అరణ్యానికి అటు తపోవనానికి మధ్యన నది ఉంది. ప్రకృతి వర్ణనం ఇక్కడ పరమ రమణీయంగా చేశారు. ఇక అదే కణ్వాశ్రమ వర్ణనం. ఈ వనాన్ని ఇంద్రుడి యొక్క ఉద్యానవనమైనటువంటి ఖాండవానికి, కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథానికి అందంలో సమానంగా ఉండేటట్టు ఈ భూమి మీద బ్రహ్మదేవుడు దయతో నిర్మించాడు కాబోలు అనిపిస్తోంది. అంత అందంగా ఉంది. ఇక్కడ ఉత్ప్రేక్షాలంకారం వేశాడు. వన దర్శనం వల్ల అద్భుత భావవిష్టుడైనాడు దుష్యంత మహారాజు. ప్రవేశిస్తే మరికొన్ని అద్భుతాలు చూడబోతున్నాడని అనుభవించబోతున్నాడని ఇక్కడ అలంకార వస్తుధ్వని చేశాడు. అంటే అక్కడ ఆ సుందరి అయినటువంటి ఆ మునికాంత అయినటువంటి శకుంతల ఉన్నది ఆశ్రమంలో. అద్భుతమైనటువంటి భావ్య వ్యంజకంగా ఇక్కడ ఫల ఉత్ప్రేక్షని నన్నయ్య గారు నిపుణంగా ప్రయోగించారు. దుష్యంతుడు ఆ యొక్క వన సౌందర్యాన్ని మెచ్చుకుంటూ ఆ వనంలో ప్రవేశించే సమయంలో ఆ దుష్యంతుడికి మనస్సులోని ఆహ్లాదం అధికమయ్యేటట్లుగా ఆ వనంలోని లతలు అనేటువంటి వనితలు అటూ ఇటూ ఎగురుతున్నటువంటి ఆడతుమ్మదుల యొక్క ఝుంకార ధ్వనులు అనేటటువంటి మెత్తటి మాటలతో తగిన విధంగా ఆశీస్సులు ఇస్తూ మెల్లని గాలుల చేత రాల్పబడినటువంటి పువ్వులు అనేటువంటి అక్షతల సమూహాన్ని తలంబ్రాలుగా చల్లినట్లుగా భాషించారు. ఇక్కడ కూడా రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం వేశారు. ఇక్కడ ఏమైంది? సముచితంగా ప్రవేశించినటువంటి రాజుకి సముచితమైన స్వాగతం లభించినట్లుగా నన్నయ్య గారు వర్ణిస్తున్నాడు. ఇక్కడ లతాలలనలు అంటే లతలు అనేటువంటి కాంతలు కళ్యాణ గీతాలతోటి, పుష్పాక్షతలతోటి తలంబ్రాలు పోసినట్టుగా మీద చల్లారు అని చేసిన ఈ వర్ణనం దుష్యంతుడికి జరగబోయే కళ్యాణాన్ని సూచిస్తుంది, పెళ్లిని. భావి కథార్థ వ్యంజకమైనటువంటి ఈ పద్యం నన్నయ్య గారి యొక్క ప్రసన్న
కలితార్థయుద్ధికి, రుచిరార్థ సూక్తికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఆ తరువాత దట్టమైన అడవిలో పరుగెత్తే మృగాలను విరామం లేకుండా వేటాడి అలసిపోయినటువంటి దుష్యంతుడు ఆయన బడలిక తీరిపోయేటట్లుగా, ఆయన మనసులోని తాపం తగ్గేటట్లుగా ఆ నది మీద నుండి వచ్చే చల్లటి గాలులు అతని మీద వీచాయి. అలసిపోయిన శరీరానికి చల్లటి గాలి వీస్తే ఆ సేద తీరినట్టు అవుతుంది, ఆనందం కలుగుతుంది. పొడవుగా పెరిగి చిగురించినటువంటి ఎర్ర గోరంట్ల చెట్ల చేత అందమైనటువంటి తాబులను, గుబురులుగా పూలు పూసినటువంటి మంచి అశోక వృక్షాలను, సుర పొన్నలని, మొగలి పొదలను, చక్కగా కాయలుగాసి పండిన అందమైనటువంటి తీయమామిడి చెట్లని, అరటి చెట్ల గుంపుని చూస్తూ చిలుకల యొక్క పలుకులను, కోకిలల యొక్క మధుర స్వరాలను చెవుల పండుగగా వింటూ ఆశ్రమంలోకి వచ్చాడు. ఆ విధంగా ఆ వనంలోకి చాలా దూరం వెళ్ళాడు. ఎదురుగా యజ్ఞ హవిస్సులైనటువంటి నేతుల యొక్క వాసనలు పొగలతో చూరినటువంటి తీగలతో అల్లుకొని ఉన్నటువంటి చెట్ల కొమ్మల మీద పువ్వులు లేకున్నప్పటికీ కూడా విడిచి వెళ్లకుండా ఉన్నటువంటి తుమ్మెదల గుంపులను చూచాడు. ఆ ప్రాంతం తపోవనమని, దగ్గరలో ఉన్నది దివ్య మునీంద్రుడి యొక్క నివాసమని అప్పుడు దుష్యంతుడు మనసులో తెలుసుకున్నాడు. ఏమిటి దానికి సంకేతం? ఇక్కడ చూడండి. అంటే నెయ్యి వాసన ఎక్కడొస్తుంది? యజ్ఞాలు హోమాలు చేసిన చోట వస్తుంది. కాబట్టి యజ్ఞాలు హోమాలు జరుగుతున్నాయి అంటే ఇది ఏదైనా సరే తాపసుల యొక్క ఆశ్రమం అని అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా దుష్యంతుడు హృదయానికి ఆహ్లాదం కలిగే ఆ వనంలో ప్రవేశించి వెళ్ళి ఉత్తమమైనటువంటి విప్రుల యొక్క వేదనాదాల చేత, నిరంతరాయంగా అగ్నిలో వ్రేల్వబడుతున్నటువంటి హవిస్సులకు సంబంధించినటువంటి స్వాహా శబ్దాల చేత, అనేక మునులు ప్రతిపాదించినటువంటి వాక్యాలలోని విషయాలను విభజించి, లేదమ్మా, అర్థనిర్ణయం చేసే న్యాయశాస్త్ర నిపుణులైనటువంటి పండితుల యొక్క సభలో జరిగే సంభాషణల యొక్క ఘోషలతోటి, ప్రతిపక్షం చేసే వాళ్ళకి చిక్కు విడదీరానటువంటి ప్రమాణాలతో, వేదార్థ విచారణం చేసే మీమాంసకుల యొక్క చర్చలలోని వాది ప్రతివాదాల వల్ల కలిగే శబ్దాల చేత యజ్ఞాలను నిర్వహించడంలో గొప్ప నిపుణత కలిగినటువంటి ఋత్వికులకి, వేద విహితాలైనటువంటి కర్మలను అనుసరించే నిష్ఠాపరులకి, మహాతపోధనులకి నివాస ప్రదేశమై ఆ గంగానదీ తీరంలో ఉన్నటువంటి నరనారాయణులు నివసించే ప్రదేశంలాగా పుణ్యనదీ తీరంలో సుందరంగా శోభాయమానంగా ఉంటూ లోకాలను పవిత్రం చేస్తున్నటువంటి కణ్వ మహాముని యొక్క ఆశ్రమాన్ని చూచాడు. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాలు వేశాడు నన్నయ్య గారు. కణ్వుడి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని ఇక్కడ ఈ వచనంలో మనకి వినిపించారు. ఆర్షధర్మానికి ఆలవాలమైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమాల్లో సాగేటటువంటి నిత్య కార్యక్రమాలను నన్నయ్య గారు ఇందులో నిపుణంగా మనకి వివరించారు. తపోవనంలో దుష్యంతుడు ప్రవేశించి ముందుకు సాగుతూ క్రమంగా వృక్షలతాది ప్రకృతి సంపదని, యజ్ఞయాగాది కర్తువులు నిర్వహిస్తూ వేద శాస్త్రాధ్యయనాలు సాగిస్తున్నటువంటి మునుల సమూహాలను దర్శించాడు. వనంలో అంతర్భాగాలలో ప్రవేశించి తరువాత క్రమంగా కణ్వ మహర్షి యొక్క శాంతగుణం చేత ప్రభావితమైనటువంటి ఆశ్రమ జీవితం అక్కడ గోచరిస్తుంది. నన్నయ్య గారి యొక్క లోకజ్ఞతకి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. ఆ ఆశ్రమంలో
చెవుల పండుగగా చిలకలు సామవేదాన్ని సుస్వరంగా పాడే పద్ధతులలో ఆసక్తి పొంది తన్మయత్వంతో కదలకుండా వింటున్నటువంటి ఏనుగులు కనపడ్డాయి. ఆ ఏనుగుల తొండాల చల్లటి నీడలో వాటి నీటి తుంపర్ల చల్ల గాలిపై ఆశపడి దాన్ని పొంది సుఖంగా ఉన్న సింహాలు కనపడ్డాయి. అసలు వాస్తవానికి సింహానికి ఏనుగుకి సరిపడదు, కానీ మునుల ఆశ్రమంలో పరస్పర వైరుధ్యాన్ని మరిచిపోతాయి. బ్రాహ్మణ శ్రేష్ఠులు భూతబలులు తెచ్చి వివిధ ప్రదేశాలలో నివారధాన్యపు అన్నపిండాలను ఉంచగా వాటిని తినాలని వేగిరి పడుతూ ఒకచోట కలసిమెలసి తిరుగుతున్నటువంటి ఎలకలు, పిల్లులు అవి తమ తమ మధ్య పరస్పర సహజంగా ఉన్న వైరి స్వభావం గల వర్గాలు అయినప్పటికీ కూడా కలసిమెలసి మెసిలే వాటి యొక్క స్నేహ ప్రవృత్తిని చూచి ఆ మహర్షి యొక్క మహిమకి ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు దుష్యంత మహారాజు. ఇక్కడ ప్రకృతి పురుషుల యొక్క పరస్పర ప్రభావాన్ని వర్ణించడం ఉత్తమమైనటువంటి కావ్యకళ. శమ దమ సమన్వితుడు, కరుణాహృదయుడు, సమచిత్తుడు అయినటువంటి కణ్వ మహర్షి తన మహిమను తపోవన జీవులపై వేసి వాటి మధ్య వైరుధ్యం లేని సహజీవన శాంతి ప్రవృత్తిని కలిగించాడు. కణ్వముని యొక్క మహాత్వ్యాన్ని ఆశ్రమ ప్రకృతి వర్ణనం ద్వారా వ్యంజింపజేస్తున్న ఈ పద్యం ధ్వని కావ్య రచనకి చక్కటి ఉదాహరణ. శకుంతల దుష్యంతుల యొక్క జీవితంలో విరుద్ధమైన భావాలకు సంఘర్షణ ఏర్పడ్డప్పుడు ప్రసాదించేది కణ్వ మహర్షి యొక్క సహన ధర్మశీలమే అని మనకి ఆ తర్వాత తెలుస్తుంది. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి ఈ కణ్వ మహర్షిని దర్శించి నమస్కరించి తిరిగి వస్తాను, నేను వచ్చేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండండి అని తనతో వచ్చినటువంటి మంత్రులకి ఇతర ప్రముఖులకి చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. రాజుగారు తన వెంట వస్తూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులని, ఆయన అనుచరులని అక్కడే ఉండేటట్టు నియమించాడు దుష్యంతుడు. ఎందుకని? ఋషుల దగ్గరికి మునుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మంది మార్బలంతో హంగు ఆర్భాటాలతోటి వెళ్ళకూడదు. అలనాడు శ్రీమద్ రామాయణంలో భరతుడు భరద్వాజ మహర్షిని సందర్శించినప్పుడు కూడా అలాగే చేశాడు ఆయన. అందుకని ఇక్కడ ఈ యొక్క దుష్యంత మహారాజు కూడా వాళ్ళందరినీ ఆపేసి ఒంటరిగా వెళ్ళి మునిశ్రేష్ఠుడైనటువంటి కణ్వ మహర్షి నివాసంలో ఒక అమ్మాయిని చూశాడు, ఒక అందగత్తిని. అమ్మాయి ఎలా ఉందిట? సన్నటి మేను కలిగింది, తామర పువ్వుల రేకుల వంటి విశాలమైన కన్నులు కలిగి ఉంది, ఒత్తుగా గుంపుకూడినటువంటి తుమ్మెదలలాగా నల్లటి వంకరలైనటువంటి ఉంగరాల జుట్టుంది అయినటువంటి శకుంతల అనేటువంటి కన్యను చూశాడు. ఇక్కడ శకుంతలాదేవిని అద్భుతంగా వర్ణించాడు. ఇక్కడ ఉపమాలంకారం వేశాడు, ఉర్చన ప్రాసాలంకారం రెండు ఉన్నాయి. ఇది నన్నయ్య గారి రచనలో అక్షరరమ్యత కూడా సూచిస్తుంది ఈ పద్యం. కణ్వుడిని దర్శించడానికి వచ్చిన దుష్యంతుడు ఆశ్రమంలో మునికి బదులుగా శకుంతలను చూచినట్టు వర్ణించాడు. ఇక్కడ అది విశేషం. శకుంతల మధురమూర్తిని వర్ణించడంలో నన్నయ్య యొక్క మాధుర్య గుణం పోషించాడు. ఇక్కడ అక్కడ శకుంతలాదేవి కూడా అపారమైనటువంటి సహజ శరీర భావాలు కలిగి ఇంద్రుడు కుమారుడైనటువంటి జయంతుడితో పోల్చదగినటువంటి సౌందర్యంతో ఉన్న దుష్యంతుడిని తెలుసుకొని ఆదర గౌరవాలతో కూడుకున్న తొట్రుపాటుతోటి ఆసనం ఇచ్చింది. ముందు అర్ఘ్యం పాద్యం ఇచ్చి అతిథి సపర్యలని చేసి ఆయన్ని పూజించి క్షేమాదులు తెలుసుకొని ఉన్నది. అప్పుడు ఆ కన్యను చూచి దుష్యంతుడు ఈ విధంగా అన్నాడు: క్రచ్చర వేట వచ్చి ఇట కన్వ మహాముని చూచిపోవగా వచ్చిది, ఎందుబోయిరొకో వారనిన విని ఆలతంగి వారిచట నుండి
ఈ క్షణమయే గిరి కానకు పండ్లుదేర మీ వచ్చుటెరింగిరేని జనవల్లభ వారు నువ్వొత్తురింతకు. ఇద్దరి యొక్క సంభాషణ ఈ ఉత్పలమాలలో బంధించారు నన్నయ్య గారు. ఆ శకుంతలను చూచి, అమ్మాయి వినోదంగా వేటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కణ్వ మహర్షిని దర్శించుకుని పోదామని వచ్చాను, వారు ఎక్కడికి పోయినారో కదా అని దుష్యంతుడు అనగానే లతాంగి అయినటువంటి శకుంతల, వారు ఇక్కడ నుండి ఇంతకు ముందే ఈ క్షణమే పండ్లు తేవటానికి అడవులకు వెళ్ళారు, మీరు వచ్చే ముందే వెళ్ళారు, మీ రాక గనక వారికి తెలిస్తే రాజా వారు కూడా ఇప్పుడే తిరిగి వచ్చేస్తారు, మీరు వచ్చారని తెలిస్తే చాలు వచ్చేస్తారని అని తర్వాత వచనంలో మాట్లాడుతుంది. మహారాజా, కణ్వ మహాముని వనం నుండి తిరిగి వచ్చే వరకు కొంతసేపు మీరు వేచి ఉండండి అని పలికినటువంటి ఆ శకుంతల యొక్క వినయగుణానికి, మెత్తటి తీయటి పలుకులకు సంతోషపడి ఆమెను కన్యగా తెలుసుకొని మన్మథుని యొక్క రాజ్యలక్ష్మి వలె శుభలక్షణాలు అన్నింటితో కూడుకున్నటువంటి శరీర అవయవాలు కలిగిన ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి స్పందించినటువంటి మనస్సుతోటి అడిగాడు, అమ్మాయి నువ్వు ఎవరి కుమార్తెవి? ఇటువంటి అపూర్వ రూపాన్ని, లావణ్యాన్ని, సహజ శరీర హావభావ గుణాలు కలిగినటువంటి సుందరిని ఈ ఆశ్రమానికి ఏ కారణం వల్ల వచ్చావు అని అడిగాడు. ఇక్కడ తొలిచూపులోనే శకుంతల దుష్యంతులకి అభిలాష కలిగింది ఒకరి మీద ఒకళ్ళకి. అనంత విలాసంతో జయంతుడిలాగా ఉన్న అతని అందం ఆమెను ఆకర్షించింది. జయంతుడు మహా అందగాడు, ఇంద్రుడి కొడుకు. ఆమె యొక్క వర్తనం, సౌందర్యం, మన్మథ రాజ్యలక్ష్మిలాగా ఉన్న ఆమె రూపవైభవం దుష్యంతుణ్ణి ఆకట్టుకున్నాయి. ఆశ్రమంలో కంటే రాజసౌధంలో ఉండదగినటువంటి సుందరిగా ఆమెను భావించి ఆసక్తితోటి ఆమెను గురించి అడిగాడు దుష్యంతుడు. మనకు కూడా ఇలా ఆసక్తి కలిగినప్పుడు అడుగుతాం. శకుంతలాదేవి తన చరిత్ర చెబుతోంది. జగతీ వల్లభ ఏన అత్యగణిత ధర్మస్వరూపుడని జనములు తన్ పొగడగా జగదారాధ్యుండగు కణ్వ మహామునీంద్రునాత్మజ అనిన. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.